హాయ్ అండి. వెల్కమ్ టు నానీస్ మామ్ మ్యాజిక్. ఈరోజు మనం చూడబోయే ప్లేస్ అయితే ఆదియోగి. ఇది ఆదియోగి అనగానే మనకి తమిళనాడు గుర్తొస్తుంది. కానీ ఇక్కడ కర్ణాటక స్టేట్‌లో కూడా చిక్బల్లాపూర్ అనే విలేజ్‌కి నియర్‌గా ఇదైతే స్టార్ట్ చేశారు. ఇనాగ్రేషన్ అయిపోయింది. చిక్బల్లాపూర్ నుంచి 9.7 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంది. ట్రాన్స్‌పోర్టేషన్ కేఎస్ఆర్టీసీ కూడా ప్రొవైడ్ చేస్తుంది. లేదా ఓన్ వెహికల్‌లో అయితే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. రోడ్స్ అన్నీ బాగా డెవలప్ చేశారు. ఇది వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది. ఎంట్రన్స్‌లో నాగదేవత ఒక చిన్న స్టాచ్యూ అయితే ఉంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి నడుచుకుంటూ రావాలి. ఇక్కడ ఆదియోగి స్టాచ్యూకి ఎదురుగా అయితే మనకి నంది తర్వాత త్రిశూలం అయితే కనిపిస్తుంది. కింద టెంపుల్ టైప్‌లో ఉంది కానీ ఇక్కడ దేవుడి ప్రతిష్ట ఏమీ లేదు. అగ్నిహోత్రం అయితే ఉంటుంది. అందులో ఆహ్, అగ్నికి ద్రవాలు సమర్పించొచ్చు. ఇలా ఉంటుందన్నమాట లోపల లుక్ అయితే. ఇక్కడ ప్రత్యేకంగా స్టాచ్యూ అయితే ఏమీ లేదనమాట. దీనికి ఆపోజిట్‌లో మనకి నంది తర్వాత త్రిశూలం స్టాచ్యూస్ ఏర్పాటు చేశారు. చూడడానికి చాలా బాగుంటుంది. చుట్టూ కొండలు ఉండడం వల్ల ఇంకా ప్లెజెంట్‌గా ఉంటుంది. పైనకొస్తే వ్యూ పాయింట్ క్లియర్‌గా ఉంటుంది. ఇక్కడ స్టాచ్యూ 112 ఫీట్ స్టాచ్యూనైతే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆహ్, ఒక రుద్రాక్ష మాల కూడా ఉంటుంది స్టాచ్యూలో. ఇది లుక్ అయితే ఇలా ఉంటుందండి. ఫైనల్ వ్యూ పాయింట్ అయితే చూడండి. చుట్టూ కొండలు ఉండడం వల్ల చూడ్డానికైతే చాలా బాగుంటుంది. మార్నింగ్ వ్యూ పాయింట్ అయితే ఇంకా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.